కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహినిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ సలహాదారులు న్యాయవాది మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి భారతమాతకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ సత్కల వాహిని గత 56 సంవత్సరాలుగా ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిన్నారులు దేశభక్తి గేయాల పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కూచి భాస్కరరామం, తురగా సూర్యరావు, కుంచిక లక్ష్మీ కృష్ణ, యువవాహిని అధ్యక్షులు దివిచేంద్ర, పలువురు సంస్థ సభ్యులు చిన్నారులు పాల్గొన్నారు. 7వ గణతంత్ర వేడుకలకి సన్మానాలు ఘటిస్తూ భారతదేశంలో పుట్టినందుకు, భారతదేశ స్వతంత్ర గణతంత్ర వేడుకలు జరుపుకున్నందుకు చాలా గర్వపడుతున్నామండి. సత్కల వాహిని ఆధ్యాత్మిక కళారంగాల సేవతో పాటు సాంఘిక సేవలు కూడా చేస్తూ దీంట్లో భాగంగా ఆగస్టు 15, జనవరి 26 మహాత్మా గాంధీ జయంతి వంటి కొన్ని దేశభక్తి దృఢ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు అందించేస్తూ ఈ సత్కల సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు కార్యక్రమాల్లో ఉదయం పూట దేశభక్తి గీతాల ఆలాపన పోటీ కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 50 మంది వరకు ఇందులో పాల్గొని ఉన్నారు. మరి ఈ కార్యక్రమం సాయంత్రం వేళ కార్యక్రమాల్లో ఒక దుర్గయ్య గారి ఒక మ్యాజిక్ షోని ఒక అరగంట సేపు, అలాగే కళ్యాణి సుధా సిస్టర్స్ వరకు గాత్ర సంగీత కచేరీ మరొక అరగంట సేపు, సత్కల వాహిని బృందం యువవాహిని బృందంచే దేశభక్తి భక్తి గీతాల పనిలో ఒక రూపక దృశ్యాన్ని కొద్దిసేపు చూపించిన తర్వాత మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ వారి యొక్క సౌజన్యంతో మాణిక్ రెడ్డి సత్యనారాయణ గారి యొక్క చేతుల మీదుగా ఇక్కడ పలు పురస్కారాలు ఇవన్నీ తెలియజేసుకుంటున్నాము. ఈ సేవా కార్యక్రమాలు రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి కావున కాకినాడ పట్టణంలో సాయంత్రం కార్యక్రమాలు కూడా